రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఈ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి లోనైనట్టుగా వ్యవహరిస్తున్నాయని చెప్పని దగ్గర ఒక మాసం పైనుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం. దానిలో ప్రతిదానికి క్షుణ్ణంగా మనకి అంశాలు కనపడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితి లేవు. వీడియోల ఆధారంగా, ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టుకోండి. ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగమేఘాల మీద కేసులు కట్టడం. ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు, వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు, తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్ లోనే పైనుంచి జిల్లా కలెక్టర్లని, ఆర్ఓల్ని, ఎస్పీలని బూతులు తిడతాం. అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి, టీడీపీ మీద కేసులు కట్టబాకండి, భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి, వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం. అయినా కూడా ఎక్కడ వెనకడికి వేయకుండా బరిదెగింపు దూరంలో ప్రవర్తిస్తూ వస్తున్న ధైర్యంలో మొన్న 25వ తారీఖున రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి ఒక సర్క్యులర్ని ఇస్తాడు. ఏమనిస్తాడు? పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్లన్నీ కూడా ఎన్నికల విధి నిర్వహణ బాధ్యతను అప్పచెప్పిన ఉద్యోగస్తులకి ఓటు క్యాష్ చేసుకుంటాకి ఆర్ఓలే ఫెసిలిటీ సెంటర్ క్రియేట్ చేయండి, ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఆయన ఒక సర్క్యులర్ ఇస్తాడు. ఆర్ఓలందరూ కూడా ఆయన తాకీదు మేరకు, ఆయన డైరెక్షన్ మేరకు ఎన్నో తారీఖు నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ప్రతి ఎన్నికల్లో ఎవరికి విధి నిర్వహణ ఉత్తర్వులు వచ్చి అందుకున్నారో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ మాసం 12వ తారీఖు 13వ తారీఖు నుంచో అప్లికేషన్లు పెట్టుకుంటాకి అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ నెలలో అంటే వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అప్లికేషన్ పెట్టుకుంటాకి ఇచ్చారు. ఈ ఫారం 12 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు పోస్టల్ బ్యాలెట్ ఎక్కడి నుంచి వచ్చింది? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1934లో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా అసలు ఎన్నికలు ఎలా జరపాలి అనే దాంట్లో ప్రొసీజర్లో వచ్చినటువంటి దాంట్లో ఆ చట్టంలో పొందుపరచబడినటువంటి రూల్స్ ద్వారా వచ్చినటువంటిదే ఈ ఫారం 12A అప్లికేషన్. కానీ ఆ 12A అప్లికేషన్లో ఉద్యోగస్తుడు అతనికి ఎక్కడ ఓటు ఉంది, ఎక్కడ ఎన్నికల విధి నిర్వహణ తనకి అప్పచెప్పారో ఆ లెటర్ని జతపరుస్తూ ఓటర్ నంబరు, తనకి ఏ పోలింగ్ బూత్లో ఓటు ఉందో ఆ ఓటు సీరియల్ నంబరు, పోలింగ్ బూత్ ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందో ఆ వివరాలన్నీ కూడా పూర్తి చేసి ఆర్ఓ గారికి అప్లికేషన్ పెడితే వాళ్ళు తర్వాత ఫారం 13A 13B 2 ఇస్తారు, పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్ని కాస్ట్ చేసేప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి ఇతనే అని చెప్పని గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలనేది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టంలో పొందుపరిచిన రూల్స్ ద్వారా ఏర్పడింది. అయితే గడిచిన సంవత్సరం ఆ చట్టంలోని రూల్స్ని అమెండ్ చేస్తూ చేత్తో రాసినా పర్లేదు గెజిటెడ్ ఆఫీసర్ డిజిగ్నేషన్ అని చెప్పని రూల్స్ అమెండ్ చేసి గడిచిన సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం ఆ రూల్స్ని అమెండ్ చేయడం జరిగింది. కానీ కొత్తగా రూల్స్కి మీరి అంటే చట్టాన్ని కూడా మీరి చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి 25వ తారీఖున స్టాంప్ వేయకపోయినా పర్లేదు, సంతకం పెట్టకపోయినా డిజిగ్నేషన్ రాయకపోయినా పర్లేదు, చేత్తో అసలు ఏమీ రాయకపోయినా పర్లేదు, మీరు స్పెసిఫిక్ సిగ్నేచర్ తీసుకోమని చెప్తున్నాడు. ఉదాహరణకు తీసుకుందాం, మచిలీపట్నంలో 4400 పైచీలకు పోస్టల్ బ్యాలెట్ని ఇష్యూ చేశారు. అంటే ఫారం 12 అప్లై చేసిన వాళ్ళు. ఈ ఫారం 12 అప్లై చేసిన వాళ్ళు మొత్తం బందరోళ్ళ కాదు. బందర్లో ఓటు ఉన్నటువంటి బందర్ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే కృష్ణా జిల్లా మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మరొక 16 జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి సుమారుగా ఒక 400 మంది ఓటర్లను కూడా అంటే ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఓటుకు అప్లై చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాగే జరిగింది. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం 7,000 మంది, ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 7,000 మంది పోస్టల్ బ్యాలెట్కి అప్లికేషన్ పెట్టారు, ఓటు క్యాష్ చేశారు, ఓటు వినియోగించుకున్నారు. అట్లాగే రాప్తాడు 4,000 చిల్లర, కృష్ణా జిల్లా మొత్తానికి 21,000, రాజమండ్రి జిల్లాలో 15,000, ఇట్లా సుమారుగా 15 నుంచి 20, 21,000, 22,000, 23,000 చొప్పున ప్రతి జిల్లాలో ఓటు వినియోగించుకున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి మచిలీపట్నం నుంచి పోస్టల్ బ్యాలెట్లు 16 జిల్లాలకు వెళ్ళినాయి. 16 జిల్లాల్లో ఎన్ని అసెంబ్లీలకు వెళ్ళినాయి లెక్కేసుకుంటే సుమారుగా 500-600 నుంచి
1000 స్పెసిఫిక్ సిగ్నేచర్లు ప్రతి జిల్లా కలెక్టర్ ఆర్ఓలకి అందజేయాల్సి ఉన్నది. అంటే ఎక్కడన్నా ప్రతి బ్యాలెట్లో కూడా ఆ సంతకం స్టాంపు కానీ కింద చేతితో ఏం ఉద్యోగం చేస్తున్నాడో గెజిటెడ్ ఆఫీసర్ కింద రాయకపోతే కనుక ఆ 1000 సంతకాల్లో ప్రతి బ్యాలెట్ కూడా టాలీ చేయాలంట. 1000 సంతకాలు ఈ సంతకం ఎవరిదేని తేడా వస్తే ఏంటి అంటే చట్టం వీళ్ళకి పనికిరాదు. చట్టాన్ని మీరు కూడా రూల్స్ తయారు చేస్తారు. మేము రిప్రజెంటేషన్ చేశాం. మూవ్ చేస్తే లంచ్ మోషన్ మూవ్ చేసినటువంటి 1-2 గంటల్లో ఢిల్లీ నుంచి ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఏమని ఈయన క్లారిఫికేషన్ రాశాడంట, నేను పలానా మెమో ద్వారా సంతకం లేకపోతే కింద డిజిగ్నేషన్ రాయకపోయినా స్టాంపు లేకపోయినా చెల్లుబాటు చేయండి అని చెప్పి నేను సర్క్యులర్ ఇచ్చాను, దీని మీద నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పని ముఖేష్ కుమార్ మీనా ఢిల్లీకి రాస్తాడు. ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద వెంటనే బ్రహ్మాండంగా బేసిక్గా సంతకాలు ఏం లేకపోయినా కూడా మీరు చేసేయండి అంటాడు. ఒక ఆంధ్రప్రదేశ్కే, భారతదేశంలో మిగతా 28 రాష్ట్రాలకి లేదు ఈ వెసులుబాటు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక్క భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఈ వెసులుబాటు. ఉద్యోగం చేస్తున్నాం, ఎన్నికల నిర్వహణ ఇది, నిష్పక్షపాతంగా ఒక జడ్జి కన్నా గొప్పగా పనిచేయాలి, ప్రమాణం చేశామే. ఇటువంటి ఈషన్ మాత్రం ఆలోచన కానీ స్పృహ కానీ కూర్చున్న కుర్చీకి ఆ ధర్మాన్ని నిలబెట్టడం కానీ లేని పరిస్థితిలో వీళ్ళు ఈ రకంగా బాధ్యతలు నిర్వర్తించడం ఎవడేమనుకుంటే